హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాంశి 1706. ఈరోజు వచ్చేసి స్పెషల్ దివ్యాంశి బర్త్డే అండి. సో అందుకే మేము మార్నింగే లేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదంతా మా క్యాంపస్ లోపలంతా క్వార్టర్స్ అవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు క్యాంపస్ లోపలే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. వీళ్ళందరూ టెంపుల్కే వెళ్తున్నారు. ఈరోజు ఏకాదశి కదా, వీళ్ళందరూ ఉపవాసం ఉంటారు. ఆ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అదే మందిర్ అనమాట. ఇక్కడ వచ్చేసి పాలు తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఈరోజు మండే కదా, శివుడికి అభిషేకం చేయడానికి అయితే పాలకైతే వచ్చాము. ఇది మాకు లోపల క్యాంపస్ లోపలే ఉంటుంది. ఇక్కడ పాలు, పెరుగు, ఐస్ క్రీమ్స్ అండ్ నెక్స్ట్ మనకి కొన్ని కూల్ డ్రింక్స్ ఏవైనా ఉన్నా అవి ఇక్కడ దొరుకుతాయి, బ్రెడ్స్ అవినా. నేనైతే ఇప్పుడు అభిషేకానికి అండ్ నెక్స్ట్ సాయంత్రం కీర్ చేయడానికి కూడా కలిపి ఒకసారి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇగో దివ్యాంశి పూలు అవి సర్దుతుందనమాట దేవుడికి. నేనైతే పూజ చేసి దీపం పెట్టేశాను. ఈరోజు ఏకాదశి పడింది కదా, కొంచెం అందరూ మార్నింగ్ వచ్చి పూజ చేసినట్టున్నారు. అది ఇది వచ్చి కొంచెం క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మాకు క్యాంపస్ లోపల ఈ గుడిలో అయితే అన్ని దేవుళ్ళ పటాలు అయితే ఉంటాయి, స్టాచ్యూస్. కాకపోతే స్పెషల్గా పూజలు అయితే ఏం చేయరండి. ఇక్కడ వచ్చేసి శివుడికి ఎక్కువ పూజ చేస్తారు అండ్ నెక్స్ట్ దుర్గామాతకి ఎక్కువ పూజ చేస్తారు అన్నమాట. లోపల అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి, కానీ వీళ్ళైతే స్పెషల్గా ఏ దేవుడికి కానీ పూజలు చేయరండి. ఎక్కువగా వీళ్ళిద్దరికీ చేస్తారు. ఏదైనా ఉంటే స్పెషల్గా ఆ రోజు ఆ దేవుడికి పూజ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మాకు ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ భజన అవుతుందండి. అంటే ఆ టైంలో వచ్చి దుర్గామాతకి మనకి భజనలా పెడుతుంటారు. ఆ రోజు అందరూ వస్తుంటారనమాట. ఇలా ఉంటుంది గుడి టోటల్ లుక్ అయితే. దివ్యాంశి సర్దుతుంటే మన్విత్ కూడా చూడండి ఎలా చేస్తున్నాడు. ఇదైతే మా లోపల టెంపుల్ అంతా ఇలా ఉంటుందన్నమాట. చాలా పెద్దదే టెంపుల్, కాకపోతే ఎవరు రారు, తక్కువ. అంటే మన సైడు ఒకరోజు స్పెషల్ డే అంటే ఆ రోజు గుడి నిండా కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కదా, ఇక్కడ అలా ఏమి ఉండదు అనమాట. మాదైతే పూజ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళ డాడీ మధ్యాహ్నం దివ్యాంశి బర్త్డేకి అయితే డెకరేషన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మా వాడైతే పడుకున్నాడు. దివ్యాంశికి పడుకో అంటే పడుకోను మమ్మీ అని చెప్పింది. దివ్యాంశి ఆఫ్టర్నూన్ చాలా తక్కువ, అస్సలు పడుకోదు. తన బెలూన్స్ తనే ఊదుకుంటుంది అనమాట. నాకైతే గొప్ప నవ్వు వచ్చింది. ఇక్కడ వాళ్ళ డాడీ సర్దుతున్నారు. వీళ్ళిద్దరు ఇలా డెకరేషన్ వీళ్ళు చేస్తున్నారనమాట. మా వాడైతే ఇప్పుడు జస్ట్ లెగిసి అన్నీ చూసుకుంటున్నాడు అనమాట. ఏం పెట్టారు ఏంటి ఇవన్నీ అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాడు. దివ్యాంశి నేను ఫోటో తీస్తున్నాను అనుకొని స్టిల్స్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి దీది కేరళ దీది అండి. వీడికి నేను చెప్పాను, దీది కొంచెం నాకు కీర్ చేయండి. ఈవినింగ్ పిల్లలు చాలా ఇష్టపడ్డారండి. నేను లాస్ట్ 2 times పెట్టినప్పుడు పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిన్నారు. సో నాకైతే ఇది క్వాంటిటీ ఎంతమందికి ఎలా చేయాలన్నది నాకు తెలియదు. సో అందుకే ఆ దీది అయితే ప్రిపేర్ చేయడానికి వచ్చారు. నేను ఈసారి ఫుడ్ సెక్షన్ ఏం పెట్టలేదండి, ఎందుకంటే ఫుడ్ సెక్షన్ పెడితే నాకు ఇక్కడ అన్ని గిన్నెలు ఉండవు అనమాట. సో దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే స్కిప్ చేశాను. అండ్ నెక్స్ట్ పిల్లల బర్త్డేకి కూడా అంత ఫుడ్ సెక్షన్కి ఎవరు ప్రయారిటీ ఇవ్వరండి. పిల్లలు యాక్చువల్గా ఎక్కువ స్నాక్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా, సో అందుకే నేను అలా ప్రిపేర్ చేస్తుంటాను అనమాట పిల్లలకి. ఇక్కడ దివ్యాంశి అయితే రెడీ అయిపోయి స్టిల్స్ ఇస్తుంది అనమాట ఫొటోస్కి. ఫస్ట్ టైం దివ్యాంశికి నేను డ్రెస్ వేయడం అనమాట. ఎప్పుడు నేను డ్రెస్సెస్ వేయను, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు. దివ్యాంశి సార్ చాలా ఇష్టపడి తీసుకుంది డ్రెస్, సో అని చెప్పేసి వేశాను. ఈ కేక్ వచ్చేసి ఇది కూడా నేను క్యాంపస్ లోపలే ఆర్డర్ ఇచ్చానండి, ఎందుకంటే ఇది చాలా బాగా చేస్తారు. నేను లాస్ట్ మినిట్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. పర్ఫెక్ట్గా చేసి ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ కూడా దొరకవు. నాకు ఇది మాత్రం ఎనీ టైం కావాలన్నా కూడా చేసి ఇచ్చేస్తారనమాట. ఇక్కడ దివ్యాంశి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఇంకా హడావిడి ఇంకా మామూలుగా ఉండదు అనమాట. వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంకా మన వల్ల అయితే కాదు. వాళ్ళ అక్క కట్ చేస్తుంటే వాడు చూడండి ఎలా చూస్తున్నాడు, మా అక్క ఎలా చేస్తుందో ఏంటో అని చెప్పేసి. వచ్చేసి దివ్యాంశి అందరికీ చెప్తుందనమాట, సైలెంట్గా ఉండండి, ఆర్డర్లో కూర్చోండి అని చెప్పేసి. వాళ్ళందరూ చూడండి ఎంత సైలెంట్గా కూర్చొని ఉన్నారో. ఇక్కడ వచ్చేసి పిల్లలందరికీ స్టార్ట్ చేసేసాము ఇది పంచడం అయితే.
యాక్చువల్లీ నేనైతే కేక్ పిల్లలకి అక్కడ ఎవరికి పెట్టనండి, ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు బట్టల మీద వంపుకుంటారు కదా. సో అందుకే నేను ఏం చేస్తానంటే అవన్నీ కేక్ మొత్తం మనం ఏమేమి పెడుతున్నామో అన్నీ ఒక ప్లేట్లో వేసేసి వాళ్ళకి ఇస్తాను అనమాట. వాళ్ళు నీట్గా కూర్చొని తింటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేదంటే వాళ్ళు కింద పడేసి వాళ్ళ డ్రెస్సెస్ కంటుకొని కొంచెం బాగోదు కదా. సో అందుకని చెప్పేసి నేను అలానే పెట్టడానికి ట్రై చేస్తుంటాను. పిల్లలకి ఇలా ఇస్తే వీళ్ళు ఫ్రీగా కూర్చొని తినడానికి కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడ ఇది అయితే ఇలా పంచుతున్నారనమాట, అందరికీ కూర్చోబెట్టి ఎవరు వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు చక్కగా కూర్చొని తినేస్తారు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ దివ్యాంశి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారనమాట చాలామంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ తనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటుండే. అండ్ నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ పోస్టింగ్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. లేకపోతే లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది దివ్యాంశి బర్త్డే. నైట్ అంతా ఫుల్గా డ్యాన్స్ చేసుకొని ఫుల్గా హడావిడి అనమాట, చాలా బాగా అయింది లాస్ట్ ఇయర్. కాకపోతే ఇయర్ వాళ్ళందరూ లేకపోవడం మేము అందరినీ మిస్ అవుతున్నాము. వాళ్ళు ఈ వీడియో చూస్తూ అనుకుంటారు ఈసారి దివ్యాంశి బర్త్డేని మేము చాలా మిస్ అయ్యామని చెప్పేసి. ఫైనల్లీ అయితే దివ్యాంశి బర్త్డే ఫంక్షన్ ఇలా అయిందనమాట. ఇక్కడ అది చిన్నప్పుడు దివ్యాంశి బర్త్డేకి లాస్ట్ ఇయర్ చిన్నపిల్ల, ఇయర్ అయితే పెద్దది అయిపోయి వాళ్ళ మమ్మీని తినిపిస్తుంటే అస్సలు తినిపించొద్దు అని చెప్పేసి అల్లరి చేస్తుందనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.